తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో 108 మంది మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాసచే అమ్మవారికి కుంకుమ పూజలు, పంచామృతాలతో అభిషేకాలను వేద మంత్రాలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బలాత్మి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో అమ్మవారి యొక్క బలాత్మి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఈ వ్రతానికి సహకరించిన దాతలు ముత్తైదులందరూ కూడా మరి జాకెట్ మొక్కలు ఏదో సుబ్బారావు గారి పార్వతిగా దంపతులు, అలాగే అమ్మవారికి ముత్తైదుగా దీర్ఘసుమంగా ఉండాలని గాజుల అలంకారంతో జరిగింది. మరి అలాగే పుప్పాల మల్లేశ్వర గారు నాగమణి గారి దంపతుల చేత ముత్తైదులను కూడా గాజులు ఇవ్వడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలని ఆలయ కమిటీలో జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆలయ అభివృద్ధికి మీ అందరూ సహాయ సహకారం అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుతున్నాం. మరి బాలాత్రిపుర అమ్మవారి యొక్క దర్శించుకున్న ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతాయి. నష్టగ్రహం వాస్తవులు పురోహితులు పెంజాల ఆదిత్య సమయ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో విశేషంగా పూజా కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, భావితరాలకు చక్కని వాతావరణాన్ని అందజేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం గునుపుల్లోని సోమగుండం చెరువు వద్ద ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, బాదరాల పుల్లేశ్వరరావు, దొంగ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మాదాపు భగత్ సింగ్, ముచ్చకర్ల శివ, లయన్స్ క్లబ్ నాయకులు నందమూరి రాజేష్, మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా వన మహోత్సవం చేసుకోవడం జరుగుతుంది. వనం మనం అనే కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా చేస్తున్నారు. మన భీమవరం నియోజకవర్గంలో వేలాది మొక్కలు తీసుకొచ్చి నాటే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారు అలాగే పట్టణ పెద్దల ఆధ్వర్యంలో ఇవాళ వన మహోత్సవం అనే కార్యక్రమం చేస్తున్నాం. చెట్లు నాటినట్లయితే అవి మనల్ని రక్షిస్తాయి. వృక్షో రక్షో రక్షిత రక్షిత. వృక్షాన్ని మనం రక్షించినట్లయితే అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మొక్కలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం విడుదల సందర్భంగా అభిమానుల సమక్షంలో భీమవరం పద్మాలయ థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథిగా భీమవరం పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బోనం వరప్రసాద్ విచ్చేసి మాట్లాడారు. చిత్రం మంచి హిట్ టాక్ అని దక్కించుకుందని అన్నారు. నాని ఫ్యాన్స్ అధ్యక్షులు సాండ్రాని పండు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అభిమానులు పాల్గొన్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఈరోజు ఉదయం నుంచి 4 గంటలు ప్రయత్నపడుతుంది. చాలా అద్భుతంగా విజయంగా సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి ఇవాళ అభిమాని సమక్షంలో కేక్ కటింగ్ చేసి సోన్వేడ్ నాని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఈ సండ్రాని పండు నాయకత్వంలో చాలా అద్భుతంగా జరిగింది. ఈ అభిమాని కేక్ సమక్షంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాల్య వివాహాలు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీడీపీఓ వాణి విజయరత్నం అన్నారు. ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు సిబ్బందికి ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ వాణి విజయరత్నం మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాల్య వివాహాలు నిర్మూలనకు కృషి చేయాలని, అలాగే లింగ నిర్ధారణ మహిళల పట్ల వివక్షత చూపించడం, వివిధ చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నివారణకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ నాగార్జున మాట్లాడుతూ తమ పరిధిలో బాల్య వివాహాలు జరగకముందే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మధ్య చాలా బాల్య వివాహాలు వస్తున్నాయి. చాలా కంగారు అయిపోతుంది. సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్ పరిగెడుతుంది కానీ మిగిలిన డిపార్ట్మెంట్ కోఆపరేషన్ కొంచెం
ఉంటుంది. ఈ మీటింగ్ లో మేము అడగాలనుకున్నది కూడా ఆ విషయమే. బాల్య వివాహం అంటే గ్రామ స్థాయిలో ఉన్న 11 మంది కూడా కలిసి పనిచేయడానికి మనం కొంచెం నిర్ణయించుకొని ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. 11 మంది సభ్యులు ఉన్నారు. పోనీ సర్పంచ్ గా రాకపోయినా మిగిలిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మాట అనుకుని వెళ్తే ఆ బాల్య వివాహాన్ని అక్కడ ఆపడానికి ఈజీ అవుతుంది. వెళ్ళిన వాళ్ళని వెయిట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. విఆర్ఓ గారు వేరే పనులు ఉంటాయి, నేను కాదనట్లేదు. అలాగే సెక్రటరీ గారికి కూడా చాలా పనులు ఉంటాయి. మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇంతమంది కోఆపరేషన్ తో మనందరం కలిసి ఈ ఉండి మండలంలో ఎక్కడ కూడా బాల్య వివాహం అనేది జరగకుండా చూద్దామని మీ అందరి కోఆపరేషన్ ఆ విషయంలో ఖచ్చితంగా అవసరం ఉందని తెలియజేస్తున్నాం. వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక విగ్రహాలనే వాడుకుందామని సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సర్ సివి రామన్ స్కూల్లో మట్టి వినాయక విగ్రహాలనే వాడాలని అవగాహన సదస్సు నిర్వహించారు. సరిత మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యంతో వాతావరణం దెబ్బతింటుందని, పురాతన కాలం నుండి యజ్ఞ యాగాల్లో కూడా మట్టి విగ్రహాలనే వాడేవారని శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, కె పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అయిపోతుంది. సో మట్టి విగ్రహాలనే వాడాలి, కాలుష్యాన్ని నివారిద్దాం అని చెప్పేసి ప్రతి సంవత్సరం పిల్లలతో మేము మట్టి విగ్రహాలు తయారు చేయించడం, దాని ద్వారా వాళ్ళకి అవేర్నెస్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మా డైరెక్టర్ సార్ కూడా దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని మనం ప్రింట్ చేసి అందరికీ కూడా పబ్లిసిటీ చేయాలి, మట్టి విగ్రహాలని వాడాలని చెప్పేసి మేము ఒక పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇది మా డైరెక్టర్ సార్ యొక్క రమణం వేణుగోపాలరావు గారి యొక్క ఆలోచన. ఇందుకు కూడా మేము చాలా ఆనందపడుతున్నాము. సో ప్రతి సంవత్సరం పిల్లల్లో ఈ కాలుష్యాన్ని నివారించడం అనే ఒక చిన్న అవేర్నెస్ తీసుకొచ్చి మట్టి విగ్రహాలను వాడడం వల్ల ఉండే ఉపయోగాలు, దానివల్ల ఏ విధంగా మనం ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేయగలుగుతాం అనేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో కూడా ఈ మట్టి విగ్రహాలను వాడమని చెప్పేసి ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. దాంతోపాటు అనేక సంవత్సరాలుగా ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో, ప్రతి కూడలలో కూడా ప్రతి చోటికి వెళ్ళి మట్టి విగ్రహాలు వాడని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్లాస్టిక్ దానివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. ఆ రంగులు కలుషితమై ఈ పర్యావరణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఇవాళ డాక్టర్ సార్ సివి రామన్ స్కూల్లో విద్యార్థులు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి అప్పుడు రంగు విగ్రహాలని ప్రతిష్ఠించడానికి వాడుతూ ఉంటాం, కానీ మనం మట్టి విగ్రహాలని వాడాలి. ఎందుకంటే మనం నిమజ్జనం చేసినప్పుడు అవి చేపలకి కలుషితంగా మారి చేపలు కూడా ఎన్నో మరణిస్తూ ఉంటాయి. ధన్యవాదాలు. మన మట్టి విగ్రహాలు వాడడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మన రంగుల విగ్రహాలు వాడడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కెమికల్స్ అన్ని నీళ్ళలో కలవడం వల్ల నీళ్ళలో ఉన్న జంతువులకు కూడా ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి మనం మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని కాపాడుదాం. మనం వినాయక చవితి రోజు వినాయకుని విగ్రహం పెట్టి పూజిస్తాము. మనం అలా పూజించే విగ్రహం కెమికల్స్ తో ఉన్న రంగులు వేసిన విగ్రహాలు వాడడం వల్ల వాటిని నీటిలో కలిగినప్పుడు ఎన్నో రసాయనాలు నీటిలో కలిసి దాని వల్ల జంతువులకు అలాగే ఆ నీటిని వాడే ప్రజలకు కూడా ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితిని మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. భీమవరం మార్వాడి వీధిలో ది భీమవరం బులియన్ ధర్మకాట అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి 35వ వార్షికోత్సవ వేడుకలు ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్, టీడీపీ సీనియర్ నాయకురాలు మెరగాని నారాయణమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుండి శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అఖండ సమాజం నిర్వహించబడుతున్నది. ఇక్కడ మాకు విరాళాలు ఇచ్చి సహకరించిన పెద్దలందరికీ కూడా, మార్కెట్ లో ఉన్న షావుకారులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా కమిటీ తరఫున. అలాగే ఈ రోజు అన్న సమాధానం నిమిత్తం మెరగాని నారాయణ గారి చేతి ప్రారంభించబడింది. అలాగే విజయవంత రమణ గారు, ఎక్క శ్రీను గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించి మాకు ఎంతో తోడ్పాటు జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి మార్వాడి సందులో బులియన్ ధర్మకాట అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఈ రోజు అఖండ అన్న సమారాధన చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి అన్ని రకాలుగా సహకారం చేసిన వారికి కృతజ్ఞతలు.
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే బంగారు భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారంలోని కోర్టు ఆవరణలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూటన్ మాట్లాడుతూ సరదా కోసం మాదక ద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు సేవించినా కలిగి ఉన్న చట్ట ప్రకారం నేరమని తెలిపారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సీనియర్ న్యాయవాదులు కెవి రమేష్, అడబాల శ్రీనివాస్, ఎన్ గోపాలకృష్ణ, బీవీవీ రత్నములు మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలై చదవకుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు, శ్రమతో గడపాల్సి ఉంటుందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సేవించినా కలిగి ఉన్న చట్ట ప్రకారం కోర్టు శిక్ష విధిస్తుందని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో అల్లం నాగబాబు, కె అమూల్య, ఎస్ వెంకటేష్, జిఎన్ మూర్తి, డివి సాగర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం టౌన్లోనూ కూడా గంజాయి మిగతా మత్తు పదార్థాల వాడకం విపరీతంగా పెరిగింది. యువత ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతో విజ్ఞాన వేదిక మరియు బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం మరియు మారక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టడం కోసం ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్గా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. యువత భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఇటువంటి మారక ద్రవ్యాలు వైపుకు రాకుండా వాళ్ళు ఆ విద్య మీద దృష్టి పెట్టి వీటికి దూరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ ఈ రోజున మత్తు పదార్థాలకి బానిసై వారి యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులని ఒకటే చెప్తా ఉన్నాము, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, వారికి ఇచ్చినటువంటి సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి పర్యవేక్షణ చేసుకున్నట్లయితే వారి యొక్క బంగారు భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోటి మత్తు పదార్థాలు సేవించడము వారి యొక్క ప్రాణానికి హాని జరుగుతూ ఉన్నది. ఇటువంటి కేసుల్లో కనుక పట్టుబడితే కనుక 180 రోజుల వరకు ఒక బెయిల్ రాదు. అది గమనించాలి, అందరూ కూడా తెలియపరచాలి. ఎవరైనా చేసినట్టయితే వస్తారు తప్ప దానికి మారాలంటే మారేది కాదు. ఒక గంజాయి ప్యాకెట్ కానీ తీసుకొస్తే కనుక 50,000 రూపాయలు వచ్చే పరిస్థితి అయితే ఉంది. దానికి యువత అంతా కూడా చెడిపోయి ఇటువంటి వ్యసనాలకు లోనయ్యి విచ్చలవిడిగా తిరుగుతూ ఎవరిని గౌరవించుకోకుండా అనేక రకమైన కార్యక్రమాలు చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొక్కలతోనే మానవుని మనుగడ, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించేలా బాధ్యత తీసుకోవాలి. బేతపూడి జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా భీమవరంలోని పలు ఆలయాల వద్ద ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. భావితరాలకు చక్కని వాతావరణాన్ని అందజేయాలి. భీమవరం ఎమ్మెల్యే పులపత్తయ్య. యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన సదస్సులో 2 టౌన్ సిఐ కాళీచరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.